తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు బేగంపేట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి వెంట రాజ్భవన్ కు వెళ్లనున్నారు. సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్సలెన్స్ 2025 అవార్డు కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, లక్ష్మీ దుర్గా ఒక్కరోజు ఢిల్లీ పర్యటన ముగిసింది సీఎం రేవంత్ రెడ్డిది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఢిల్లీ నుంచి బయలుదేరుతారు తిరిగి హైదరాబాద్ కి. మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ కు చేరుకుంటారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ను కలిశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అభ్యర్థి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ఆయనకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు, అదేవిధంగా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలపైన అధిష్టానం పెద్దలతో చర్చించారు. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుపొందడం పట్ల కృషి చేసిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ ని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఏషియా ప్రతినిధి సిఇఓ విన్ సంస్థకు సంబంధించినటువంటి ఏషియా సిఇఓ శామ్ చౌ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సంస్థ ముఖ్యంగా ఇటు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి, అదేవిధంగా బ్యాటరీ విద్యుత్ నిల్వకు సంబంధించినటువంటి యూనిట్లను నిర్వహించడంలో ఇది ప్రముఖ స్థానంలో ఉంది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం కోసము, ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేయడం కోసము, తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడం కోసము ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా డిసెంబర్ 8-9 తేదీల్లో ఇక్కడ జరిగేటువంటి సమ్మిట్ కు ఆహ్వానించారు. ఇంకా దానికి వారు సుముఖతను వ్యక్తం చేశారు. సో ఆ పర్యటన ముగించుకొని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హైదరాబాద్ కు వస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయన దిగుతారు. సాయంత్రము వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారు. ఆయన తోడుకొని రాజ్భవన్ కు వెళ్తారు. రాజ్భవన్ లో రాష్ట్రపతికి గవర్నర్ హైటీ ఇందును ఏర్పాటు చేశారు. దానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకి రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు 2025 కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో 7 రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి వారికి అవార్డుల ప్రధాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు దీనికి హాజరవుతున్నారు. సో ఈ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.